అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్ సందర్భంగా మన నగరికల్ పట్టణంలో సిఆర్పిఎఫ్ బలగాలు ప్లస్ మా లోకల్ సిబ్బందితో పాటు నల్గొండ డిఎస్పీ శివరామరెడ్డి గారు, మా స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ రమేష్ గారు, లోకల్ ఎస్ఐ రాజశేఖర్ మరియు తదితర సిబ్బంది అంతా ఈరోజు మనం పట్టణం మొత్తంలో ప్రజలకు ధైర్యం చెప్పడానికి, ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ చెప్పడానికి అందులో భాగంగా ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం ఈరోజు మనం కవాతు జరపడం జరిగింది. చాలా సంతోషం. మనకు ఈ నగరికల్ కాన్స్టిట్యూన్సీ స్థాయిలో మనకు 30 క్రిటికల్ లొకేషన్స్ ఉన్నాయి. గతంలో పాత ఎన్నికల దృష్టిలో పెట్టుకొని 30 క్రిటికల్ లొకేషన్స్, 60 పోలీస్ స్టేషన్స్, మొత్తం 6 మండలాలు నగరికల్ ప్రాంతంలో. సో గతంలో ఉన్న మన ఎలక్షన్ కేసెస్లో అఫెండర్స్ని కానీ ఈ ఏరియాలో ఉన్న మన వెపన్స్ అవన్నీ సీజ్ చేయడము, మళ్ళీ మనం డిపాజిట్ చేయడము, పాత అఫెండర్స్ని బైండ్ అవుట్ చేయడము, ఎలక్షన్స్ ప్రశాంతంగా జరపడానికి భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం మనకు మన నల్గొండ జిల్లా ఎస్పీ మేడం చందనా దీప్తి మేడం యొక్క ఆదేశానుసారం ఈరోజు మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ప్రజలు నిర్భయంగా ఓటు వేసుకోవాలి. ఏ చిన్న సమస్య ఉన్నా నిష్పక్షపాతంగా నిర్భయంగా ఓటు వేయడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనుకోండి, ఎలక్షన్ కమిషన్ అనుకోండి, ఈరోజు పోలీస్ వ్యవస్థ మీ అందరికీ తెలుసు ఎప్పుడైనా ముందుంటుంది. స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎలక్షన్ జరపడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. రాబోయే మనకు 4th ఫేజ్లో మే 13వ తారీఖున మన తెలంగాణలో మనకు ఎలక్షన్ జరుగుతున్నాయి. మీ అందరికీ తెలుసు. ఈ మధ్యనే మనం ఎలక్షన్ కోడ్ దయచేసి ఎవరు ఉల్లంఘించకూడదు. మీరు ఎలక్షన్ కోడ్ని పాటించాలి. అదే ఒక వెరీ గుడ్ సిటిజన్గా, బాధ్యత గల పౌరుడిగా ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. ఎలక్షన్ని స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో మనం ఎలక్షన్ జరుపుకోవాలి. దానికి మీరందరూ కూడా ఈ పబ్లిక్ కోఆపరేట్ చేస్తారని మేము భావిస్తున్నాం. చెక్ పోస్ట్ మనకు కొర్లపాడు ఒక చెక్ పోస్ట్ నడుస్తూ ఉంది. అదేవిధంగా మనకు వట్టిమర్తి దగ్గర కూడా చెక్ పోస్ట్ నడుస్తూ ఉంది. అమ్మనబోలు దగ్గర మనకు చెక్ పోస్ట్ నడుస్తూ ఉంది. ఈ మధ్యనే ఇక్కడ లోకల్ మన సిబ్బంది అమౌంట్ విషయంలో కానీ లేకుంటే ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ నడుస్తూ ఉంది, మంచిగా అరికడుతున్నారు. మీరందరూ దానికి సాక్ష్యం మీరే. పబ్లిక్ కూడా ఏ సమాచారం ఉన్నా ఇల్లీగల్ కానీ మనకు చట్ట వ్యతిరేకంగా ఎలక్షన్ కాంట్రవర్సీ ఏ సమాచారం ఉన్నా మా డిఎస్పీ గారి నంబర్ ఉంది. మా ఎస్పీ మేడం అయితే మొన్న ఆల్రెడీ ఓపెన్గా అన్ని పేపర్లు ఇచ్చింది. ఆ నంబర్కి, లోకల్ ఎస్హెచ్ఓ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. మా అందరూ నంబర్ మీరు తీసుకోండి. మా ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సూచన మేరకు ఆదేశానుసారము నల్గొండ జిల్లా పోలీసు మేమంతా నడుము బిగించినాం. రాత్రినక పగలనక చెక్ పోస్ట్ అనుకోండి, డ్యూటీలు అనుకోండి, రకరకాల టీమ్స్ ఈరోజు మనం ఎలక్షన్ కోడ్ వైలేట్ ఎవరు చేసినా మనకు సివిజిల్ ఉంది. దాని ద్వారా కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఎలాంటి హెజిటేషన్ లేకుండా మీరు కంప్లైంట్ చేయొచ్చు. మనకు స్వేచ్ఛకు భంగం కలిగించే విషయమైనా లేకుంటే ఎలక్షన్కి భంగం కలిగించే ఏ విషయమైనా సరే మీరు డైరెక్ట్ కాకుండా టెలిఫోన్ ద్వారా, సెల్ ఫోన్ ద్వారా, లేకుంటే సిబిజిల్ ఒక యాప్ ఉంది, దాని ద్వారా కూడా మీరు ఎలాంటి పిటిషన్ ఇస్తే దాన్ని మేము యాక్షన్ తీసుకోవడానికి మన జిల్లా తరఫున కలెక్టర్ మేడం గారు, పోలీస్ తరఫున మా ఎస్పీ మేడం మా అందరికీ ఆల్రెడీ మాకు సూచనలు ఇచ్చి ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో అందరూ ఎలక్షన్స్ జరుపుకోవాలని మీరందరూ కూడా సహకరిస్తారని మా నల్గొండ జిల్లా పోలీస్ తరఫున ఎస్పీ మేడం గారి ద్వారా మీ అందరికీ ఈ సూచన చేస్తున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.